హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 47. ఈరోజు మనం పాస్ట్ టెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏమిటి? కొంత సమయం క్రితం ఆ చర్య మొదలై అప్పుడే పూర్తయిపోయింది, అప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా పూర్తయింది అని చెప్తున్నాం అన్నమాట. మనం దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాం అంటే, వాక్యం చివర చుకా థా, చుకే థే, చుకీ థీ, లియా థా, దియా థా అనే పదాలు జోడిస్తే ఆ సెంటెన్స్ను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రొట్టె తిన్నాను అని ఉందనుకోండి. నేను రొట్టె తిన్నాను. నై రోటీ ఖా చుకా థా. ఖా చుకా థా అంటే తినేశాను, నేను రొట్టె తినేశాను, అయిపోయింది, ఆ పని అయిపోయింది. అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వస్తుంది. వేరొక ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఆమె పాట పాడింది అని ఉందనుకోండి. ఆమె ఓ పాట అంటే గానా, పాడింది అంటే గా చుకీ థీ, పాడేసింది కాబట్టి చుకీ థీ అంటే పాట పాడేసింది అని చెప్పడం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్, వారు పార్క్కి వెళ్ళారు అని ఉంది. వారు పార్క్కి వెళ్ళారు, అది ఖచ్చితంగా జరిగిపోయింది. వారిని ఏమంటారు ఉర్దూలో? ఓ అంటే వారు పార్క్ వెళ్ళారు అంటే జా చుకేతే అంటే వెళ్ళిపోయారు, ఆ పని అయిపోయింది. ఓ పార్క్ జా చుకే థే అని ఆ పార్క్కి వెళ్ళిన పనిని మనం ఇప్పుడు చెప్తున్నాం అన్నమాట. వారు పార్క్కి వెళ్ళిపోయారు అప్పుడు అని చెప్తున్నాం అన్నమాట. నీవు బడికి వెళ్ళావు అంటే అతను బడికి వెళ్ళిపోయాడు, అప్పటికి ఆ సమయానికి అతనికి బడికి వెళ్ళిపోయాడు. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? తుమ్ స్కూల్ గయా థా. మరి అప్పుడు నేను వచ్చినప్పుడు నీవు బడికి వెళ్ళిపోయావు, నువ్వు లేవు అని చెప్పటం అన్నమాట. తుమ్ స్కూల్ గయా థా. తుమ్ అంటే నీవు, స్కూల్ అంటే బడికి, గయా థా అంటే వెళ్ళి ఉన్నావు, వెళ్ళిపోయావు అని. అతను పెన్ను తీసుకున్నాడు అని ఉందనుకోండి. ఉస్నే కలం లియా థా. కలం లియా థా. ఉస్నే అంటే అతను, కలం అంటే పెన్ను, లియా థా అంటే తీసేసుకున్నాడు, అప్పటికి తీసేసుకున్నాడు అని అర్థం వస్తుంది. అలాగే అతను పుస్తకం ఇచ్చాడు అని ఉందనుకోండి. ఉస్నే కితాబ్ దియా థా అని వస్తుంది. అతను అంటే ఉస్నే, పుస్తకం అంటే కితాబ్, ఇచ్చాడు అంటే దియా థా అంటే ఇచ్చేశాడు, అప్పటికే ఇచ్చేసి ఉన్నాడు అని అర్థం వస్తుంది. ఇకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే నెగిటివ్ చర్యలు అంటే చేశాను అని అంటే చెయ్యలేదు అని వ్యతిరేకంగా చెప్పడం, నెగిటివ్ చర్యలు అన్నమాట. ఇటువంటి చర్యల్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇందాక మనం నేను రొట్టె తిన్నాను అని ఉందనుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు నేను రొట్టె తినలేదు అని అనాలి. దానికి ఏ విధంగా చెప్పాలి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉర్దూలో? మై రోటీ నహి ఖా చుకాతా. ఖా చుకాతా అంటే తినేశాను, అప్పటికి అయిపోయింది, తినటం అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేసామని నహి అనే దాన్ని, నహి అంటే లేదు అనే దాన్ని జోడించి ఆ వాక్యాన్ని పూర్తి చేశాం. మై రోటీ నహి ఖా చుకాతా అని చెప్పాలి. ఆమె పాట పాడలేదు అని ఉందనుకోండి. ఆమె పాట పాడింది ఇందాక అనుకున్నాం. ఇప్పుడు వ్యతిరేక చర్యలోని మనం నెగిటివ్ చర్యలో మనం చెప్పాలి అంటే, ఆమె పాట పాడలేదు. ఆమె అంటే ఓ, గానా అంటే పాట, పాడలేదు. నహి గా చుకీ థీ. నహి గా చుకీ థీ అంటే పాడటం లేదు అనే చర్య అయిపోయింది, అప్పటికే అయిపోయింది. ఆమె పాట పాడలేదు, అప్పుడు ఆ టైంలో ఆమె పాట పాడలేదు అని చెప్తున్నాం అన్నమాట. ఓ గానా నహి గా చుకీ థీ. ఓ అంటే ఆమె, గానా అంటే పాట, నహి గా చుకీ థీ అంటే పాడలేదు అని వస్తుంది. వారు పార్క్కి వెళ్ళలేదు అనే పదం ఉందనుకోండి వాక్యం. వారు అంటే ఓ, పార్క్కి అంటే పార్క్, వెళ్ళలేదు అంటే నహి
జాచుకేతే జాచుకేతే అంటే వాళ్ళు వెళ్ళిపోయారు అని అర్థం వస్తుంది. కానీ ఇప్పుడు మనం నహి జోడించాం కాబట్టి అప్పటికి వెళ్ళలేదు అని వస్తుంది. నీవు బడికి వెళ్ళలేదు, నేను వచ్చేటప్పటికి నీవు బడికి వెళ్ళలేదు అంటే ఆ చర్య అప్పటికి జరిగిపోయిన చర్య గురించి నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు నీవు బడికి వెళ్ళలేదు, నేను అప్పటికి వచ్చేటప్పటికి నువ్వు బడికి వెళ్ళలేదు, నువ్వు అక్కడే ఉన్నావు అని చెప్పడం అన్నమాట. నీవు బడికి వెళ్ళలేదు అనే మాటని ఉర్దూలో ఏ విధంగా అంటాం? తుమ్ అంటే నీవు, స్కూల్ అంటే బడికి, నహి గయా థా నహి గయా థా అంటే అప్పటికి నువ్వు వెళ్ళలేదు అని చెప్పడం అన్నమాట. తర్వాత అతను పెన్ను తీసుకోలేదు, అతను పెన్ను తీసుకోలేదు, నువ్వు వెళ్ళేటప్పటికీ అతను పెన్ను తీసుకోలేదు, ఖాళీగా కూర్చున్నాడు అని ఏదో చెప్తున్నావాడ. అతను పెన్ను తీసుకోలేదు అంటే అప్పటికి అది పని జరిగిపోయిన పని గురించి నువ్వు చెప్తున్నావు. ఉస్నే కలం నహీ లియా థా, ఉస్నే అంటే అతను, కలం అంటే పెన్ను, నహీ లియా థా అంటే తీసుకోలేదు అని చెప్పటం. అలాగే అతను పుస్తకం ఇవ్వలేదు అనే వాక్యం ఉందనుకోండి. అతను అంటే ఉస్నే, పుస్తకం అంటే కితాబ్, ఇవ్వలేదు అంటే నహీ దియా థా అంటే ఇవ్వలేదు అంటే జరిగిపోయిన చర్యల గురించి వ్యతిరేకంగా చెప్పటం అన్నట్టు. నహి అనే దాన్ని జోడించడం వల్ల ప్రతిదీ వ్యతిరేక చర్యగా మారిపోతుంది. పాస్ట్ టెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఇంటరాగేటివ్ చర్య అంటే ప్రశ్నార్థక చర్య, ప్రశ్నిస్తున్నాను చర్య అన్నమాట. దాన్ని ఏ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈ ప్రశ్న ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటాం. నేను రొట్టె తిన్నానా అనే వాక్యం ఉందనుకోండి, నేను తిన్నానా అని అడుగుతున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే తిన్నానా అన్నది అప్పటికి తిన్నానా నేను అంటే అప్పటికి చర్య అయిపోయింది, ఆ మాటని ఇప్పుడు చెప్తున్నావు. జరిగిపోయిన చర్య గురించి నేను తిన్నానా అని ఇప్పుడు అడుగుతున్నావు. అప్పుడు తినలేదు కాబట్టి తిన్నానా అని అంటున్నావు అంటే ఆ చర్య ఎప్పుడు జరిగిపోయింది అప్పటికి. క్యా మై రోటీ ఖా చుకా థా, క్యా అంటే ఏమిటి, మై అంటే నేను, రోటీ అంటే రొట్టె, ఖా చుకా థా అంటే తిన్నానా అనే అర్థం వస్తుంది. జరిగిపోయిన విషయం గురించి ఇప్పుడు అడుగుతున్నావు అన్నమాట. ఆమె పాట పాడిందా, నిజంగా ఆమె పాట పాడిందా ఆ సమయంలో అంటే అప్పటికి ఆ కాలం అయిపోయింది, ఆమె పాట పాడిందా లేదా అన్నది మనకు తెలియదు. పాడిందా అని ఇప్పుడు అడుగుతున్నావు అంటే జరిగిపోయిన విషయం గురించి ఇప్పుడు అడుగుతున్నావు. ఓ క్యా ఓ గానా గా చుకీ థీ, క్యా ఓ ఏమిటి, ఆమె గానా అంటే పాట, గా చుకీ థీ అంటే పాడిందా అనే అర్థం వస్తుంది. ఇంకోటి వారు పార్క్కి వెళ్ళారా అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అడుగుతారు? క్యా ఓ పార్క్ జా చుకే థే, క్యా అంటే ఏమిటి, ఓ అంటే వారు, పార్క్ అంటే పార్క్కి, జా చుకే థే వెళ్ళారా అనే అర్థం వస్తుంది. అలాగే నీవు బడికి వెళ్ళావా అని ఉందనుకోండి, క్యా తుమ్ స్కూల్ గయా థా, క్యా అంటే ఏమిటి, తుమ్ అంటే నీవు, స్కూల్ అంటే బడికి, గయా థా అంటే వెళ్ళావా అనే అర్థం వస్తుంది. ఇంకొక వాక్యం, అతను పెన్ను తీసుకున్నాడా అని ఉందనుకోండి, దాన్ని క్యా ఉస్నే కలం లియా థా, ఇక్కడ లియా థా అని ఉపయోగించాం కాబట్టి గయా థా, లియా థా, జా చుకే థే, ఆ చుకే థే, జా చుకీ థీ, ఖా చుకా థా ఇవన్నీ వల్ల మనకు అర్థం ఏం తెలుస్తుంది? అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చెప్తుంది ఈ వాక్యం అని మనకు తెలిసి వస్తుంది అనమాట. అతను పెన్ను తీసుకున్నాడా అని మనం ప్రశ్నిస్తున్నాం ఇక్కడ. క్యా ఉస్నే కలం లియా థా, క్యా అంటే ఏమిటి, ఉస్నే అంటే అతను, కలం అంటే పెన్ను, లియా థా అంటే తీసుకున్నాడా అని అడుగుతున్నాం. అలాగే అతను పుస్తకం ఇచ్చాడా అని ఉందని, దానికి కూడా మనం క్యాతో మొదలుపెట్టి క్యా ఉస్నే కితాబ్ దియా థా, క్యా అంటే ఏమిటి, ఉస్నే అంటే అతను, కితాబ్ అంటే పుస్తకం, దియా థా ఇచ్చాడా అని అడుగుతున్నాం అన్నమాట. ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోని ఇంటరాగేటివ్ చర్య ఏ విధంగా ఉంటుందో, ప్రశ్నార్థక చర్య మనం ఇప్పుడు నేర్చుకున్నాం.
ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం కదా. వచ్చే వారం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.